టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి దగ్గరకు వెళ్లి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు టీడీపీ కార్యాలయం దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. జూన్ 9న నామినేషన్లను పరిశీలిస్తారు. జూన్ 11న నామినేషన్లకు ఉపసంహరణకు చివరి తేదీ కాగా జూన్ 18న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్ని వర్గాలని, అన్ని ప్రాంతాలని సమతూకంగా చూస్తూ ఒక మంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. మేము ముగ్గురు ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో మా పార్టీ మా మీద ఉంచిన బాధ్యతల్ని మేము సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అన్ని ప్రాంతాలని, అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూస్తుంది. అంచేతే మా నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత కొత్త తరాన్ని రాజ్యసభలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చిన్న వయసులో ఉన్న విజయ్ని, భాష్యం రామకృష్ణ గారిని తీసుకురావడం జరిగింది. నేను రెండోసారి పదవిలో చేస్తున్నాను. నా మీద ఉంచిన ఈ బాధ్యతకి నేను రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేయాలా అన్నది మా రాష్ట్ర నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు రాజ్యసభలో పెద్దల సభలో అడుగుపెట్టే అవకాశం కల్పించినందుకు ముందుగా ఆ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ మా విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాతో పాటు మరి ఆల్రెడీ ఉన్న సతీష్ గారిని, మరి యువకుడు విజయ్ గారిని, మరి నన్ను ఈ టర్మ్లో రాజ్యసభకి ఎంపిక చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము సహచర ఎంపీలు అందరితో కలిసి మరి చంద్రబాబు గారి విజనరీ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దానికి తగ్గట్టుగా ఆ వేవ్ లెంత్ అందుకునే విధంగా మేము కూడా కష్టపడి మరి అందరం రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ప్రాజెక్టులు కానివ్వండి తీసుకురావడానికి మరి సమిష్టిగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా లోకేష్ గారు ఎంతో ఇష్టంతో తీస్తున్న విద్యాశాఖ, మా ప్రొఫెషన్ కూడా విద్య కాబట్టి మరి ఆ విద్యాశాఖకు సంబంధించి సెంట్రల్ నుంచి ఏమేమి కావాలో సదుపాయాలు కానివ్వండి, ఫండ్స్ కానివ్వండి, ఏం కావాలి, ఏ కార్యక్రమం సరే ముందుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా మేమందరం కలిసి కృషి చేస్తామని తెలియజేస్తూ